అండి అందరికీ. ఈరోజైతే టమాటా ఎగ్ కర్రీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్స్ అవి కూడా దీనిలో వేసేసాను అనమాట. ఇవి కట్ చేస్తున్నప్పుడే నేను ముందైతే ఎగ్స్ బాయిల్ చేయడం కోసం అని పెట్టేశాను. అవి పక్కన బాయిల్ అవుతున్నాయి. సో ఇవి కూడా వేసేసిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసి దీనిలో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసాను. ఈ స్టైల్లో మీరు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో వేసాను. ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవడానికి ఇలా ఎగరవేసి అయితే కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మా ఊర్లో మా విలేజ్లో అయితే ఈ పద్ధతిలో కూడా ఎగ్ కర్రీని చేస్తారనమాట. ఆలోపు ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోతున్నాయి. కర్రీ ఆయిల్లో మగ్గేసరికి ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోతున్నాయి. సో ఒకసారి మూత తీసేసి దాంట్లోకి ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు సరిపోతుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా తెరులుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇంకా అది కూడా యాడ్ చేసిన తర్వాత అలాగే ఎగ్స్ బాయిల్డ్ అయిపోయి ఉంటాయి కదా మనకి. ఇంకా వాటిని అదంతా పురుటంతా తీసేసి ఇంకా దీంట్లో మసాలా వేసిన తర్వాత అదంతా స్మెల్ అంతా ఉడికిన తర్వాత మనం ఇంకా ఎగ్స్ని యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కర్రీ కూడా. సో బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా తీసేసి ఇందులో వేసేసాను. ఇలా ఘాట్లుగా పెట్టుకుంటే ఏంటంటే ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అనమాట. సో మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ బాయిల్డ్ అయినాయి కదా అనుకుంటే కొంతమందికి ఇష్టం ఉంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఇలా కర్రీ అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. చాలా చాలా బాగుంటుంది. చాలా రకాల ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ చేసినవి ఉంటాయి. ఇది కూడా ఒక రకం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకున్నాను. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. చూస్తారు కదా ఎగ్ కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.